రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తామంతా పనిచేస్తామని మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత పేర్కొన్నారు. పట్టణంలోని సిఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని తాము కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇటీవల సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డిలపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోగా తిరిగి వారిపై సస్పెన్షన్ను కొనసాగిస్తున్నామని అధిష్టానం ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ అభ్యర్థికి బహిష్కృత నేతలు మద్దతు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జీవన విధానం కొనసాగుతున్నటువంటి విధానాన్ని ఈ సమాజంలో నేడున్నటువంటి ప్రభుత్వం కేవలం వ్యాపారస్తులకే వంతవాడుతున్నటువంటి విధానాన్ని భారతదేశ ప్రజలు అధిక శాతం పేద మధ్యతరగతి కుటుంబాలే జీవనం కొనసాగిస్తున్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ప్రజలు అనుభవించినటువంటి కష్ట సుఖాల్ని నేరుగా రాహుల్ గాంధీ గారు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రజల పక్షాన నిలబడడానికి ప్రజా సమస్యలు తెలిసిన వారైతేనే ప్రజల కోసం పాలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు అది రాహుల్ గాంధీ గారే కావాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు మేము సుగుణక్క గారికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది.